జేబులో డబ్బులుండాలే కానీ కాసేపటి కోసం ఎందుకు? కావలసినంతసేపు అందమైన భార్యకు భర్తగా అయిపోవచ్చు. చక్కగా ఆమెతో చేతులు చేయి వేసుకుని ఎక్కడికైనా చక్కర్లు కొట్టేయచ్చు. ఆమె కూడా సొసైటీతో పాటు ఇంట్లో కూడా భార్యలాని అన్నీ చూసుకుంటుంది. వంట చేసి పెడుతుంది, భర్త బాగోగులు చూసుకుంటుంది, అతడితో షికార్లకు వెళుతుంది. కొన్ని నెలల పాటు కూడా వీరి రిలేషన్ కొనసాగించుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు అద్దె పెరిగిపోతుంది. ఇదేం కొత్త ట్రెండ్ గురు? వినడానికి ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారా? అద్దెకు బామలన్నారు, తాతలన్నారు, ఇప్పుడు ఏకంగా భార్యలేంటి అనుకుని ముక్కున వేలు వేసుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైనటువంటి థాయిలాండ్లో అడుగుపెట్టిన ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కారు, ఇల్లు రెంట్కి తీసుకున్నట్లే థాయిలాండ్లో భార్యను కూడా అద్దెకు తీసుకోవచ్చు. కొన్ని గంటలు లేదా రోజులకు అద్దె భార్య దొరుకుతుంది అక్కడ. ఏ వయసు మగవారైనా తగిన మొత్తంలో డబ్బు చెల్లించి ఒక మహిళను కొన్ని రోజుల పాటు తన భార్యగా కొనసాగించవచ్చు. ఆమె తన తాత్కాలిక భర్తకు అసలైన భార్యలానే అన్ని సేవలు చేస్తుంది, అతనితో సంతోషంగా జీవిస్తుంది. అయితే అద్దె ఒప్పందం పూర్తవగానే మాత్రం అతను ఆమెను వదిలేయాలి. ఇందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇది చట్టబద్ధమైన బంధంగా మాత్రం ఉండదు, కేవలం ఒక వ్యాపారమే. ఒకవేళ వారిద్దరూ ఇష్టపడితే మాత్రం పెళ్లి చేసుకోవచ్చు కూడా, లేకపోతే ఎవరి దారి వారిదే. ఇక ఈ భార్యలకు రెంట్ ఫిక్స్ చేసేది మాత్రం వారి వయస్సు, అందం, చదువు. దీంతో పాటు ఆమెను ఎన్ని రోజుల పాటు అద్దె భార్యగా పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా అద్దెను నిర్ణయిస్తారు. సాధారణంగా అద్దె భార్య ధర $1,600 నుండి $1,16,000 వరకు కూడా, అంటే మన కరెన్సీలో 1,50,000 నుంచి 1 కోటికి పైగా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఇది థాయిలాండ్లో ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది. కూటి కొరకు కోటి విద్యలు అన్నట్లు దీన్ని ఓ ఉద్యోగంగా భావిస్తున్నటువంటి మహిళలు బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా ఒక ఒప్పందం ప్రకారం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించబడదు. ఆడవాళ్లు ఆర్థికంగా బలోపేతం అవుతున్నప్పటికీ ఇది నైతికమైన పని కాకపోవడంతో సమాజంలో వివాదాస్పదమవుతుంది. ఇక వేగంగా పెరుగుతున్న ఈ సంప్రదాయం గురించి థాయిలాండ్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ ఉద్యోగాల్లో మహిళలకు భద్రత ఉండకపోవడంతో అద్దె భార్యల పనుల్లో కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు థాయిలాండ్ సామాజికవేత్తలు ఈ కొత్త ట్రెండ్కు పేద కుటుంబాలకు చెందిన మహిళలే అధికంగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో చాలామంది హోటళ్లు, బార్లలో పనిచేస్తూ అక్కడ విదేశీ పర్యాటకులను కలుస్తున్నారని, వారికి అద్దె భార్యలుగా ఉండేందుకు డబ్బులు తీసుకుంటారని, ఆ సమయంలో గర్భం దాల్చిన మహిళల సంఖ్య కూడా అధికంగా ఉందని థాయిలాండ్లో పెరుగుతున్న ఈ అద్దె భార్యల ట్రెండ్ గురించి లావట్ ఇమాన్యుయల్ అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పటికే థాయిలాండ్లో సరోగసీ భార్యనే వింత కాన్సెప్ట్ కూడా నడుస్తోంది. ఇది కూడా ఒక రకమైన తాత్కాలిక వివాహం లాంటి సంబంధమే. ఇక జపాన్, కొరియా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ ట్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్ వంటి సేవలు ఇప్పటికే ఆ దేశాల్లో జోరుగా నడుస్తున్నాయి.